హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా పేరు ప్రియా, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ముందుగా ఈ వీడియో ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేమ్ వచ్చేసి పల్లె ప్రియా వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నాను అంటే మా పిల్లలకు కొంచెం చిన్న సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళతో పాటు మీరు కూడా చూసేయండి. సర్ప్రైజ్ అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వచ్చేస్తుంది అనమాట. నేను చూపిస్తున్నాను ఇక్కడ ఎంట్రన్స్లో. సో మేము చూస్తున్నాం ఎక్కడ పార్కింగ్ ఉందా అని చెప్పి. చాలామంది ఉన్నారు. వీకెండ్ అంటేనే చాలామంది వస్తారు కదా. సో ఈ వీకెండ్ కూడా బిజీ ఉన్నట్టుంది. మేము సండే రోజు ఇక్కడికి వెళ్ళామన్నమాట. సో కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయింది. సో ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట యూట్యూబ్లో. చూసేయండి, మా పిల్లలతో పాటు మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో, బాగుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయండి. సారీ, ఏమనుకోదు ఇలా చెప్తున్నానని. మీకు నచ్చకపోతేనే స్కిప్ చేయండి. మీకు నచ్చితే మాత్రం పక్కా చూసి లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. అండ్ ఇది ఎంట్రన్స్ అండి, నేను ఎంట్రన్స్లో చూపిస్తున్నాను అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మేము జూ పార్క్కి తీసుకొచ్చామన్నమాట పిల్లలకి. ఇక్కడ హంటర్ వ్యాలీ వైల్డ్ లైఫ్ పార్క్ అనమాట. ఇది మా ఇంటికి 1.5 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసుకున్నాం మేము. అక్కడ కొంచెం చాలామంది ఉండే అనమాట. స్టార్టింగ్లో వీడియో తీయడానికి కుదరలేదు, నేను వీడియో తీయలేదు. అక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్లోనే చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా సౌండ్ అనమాట, పెద్ద సౌండ్స్ వస్తున్నాయి. మళ్ళీ పక్కన కూడా వేరే డిస్టర్బెన్స్ వస్తుందని నేను సౌండ్ ఇవ్వలేదు ఇక్కడ. సో నార్మల్గా సౌండ్ తీసేసాను, మ్యూట్లో పెట్టేసాను అనమాట. చాలా బర్డ్స్ ఉన్నాయి. చాలా చాలా మంచి అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత. సో మా చిన్న బాబు, మా ఇద్దరు బాబులు అయితే చాలా ఎగ్జైట్ అయినారు అనమాట. సర్ప్రైజ్ చాలా నచ్చింది. మా చిన్నోడికి అయితే లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. యానిమల్స్ని నార్మల్గా బర్డ్స్ని చూస్తుంటాడు. సో వాడికి చాలా ఇష్టం అనమాట బర్డ్స్ అంటే. సో వానికి ఇష్టమైన యానిమల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనం చూద్దాం వాడు ఎగ్జైట్మెంట్ ఎట్లుంటారో. నేను మ్యాక్సిమం ఈ వీడియోలో వాడు కనిపించలేడు అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మా హస్బెండ్ ఉన్నారు, ఆయన మా పెద్ద బాబు కూడా ఉన్నాడు అనమాట. సో అందుకనే నేను వాళ్ళతో పాటు వాడు ఉన్నాడని ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేసామని పెట్టలేదు. సో తర్వాత మేబీ రివీల్ చేస్తానేమో, బట్ ప్రస్తుతానికైతే నేను పెట్టలేదు. సో ఇక్కడ మీకు అన్ని యానిమల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ సో క్యూట్ అండి. మా చిన్న పక్క నుంచి సౌండ్ అనమాట, ఎగ్జైట్మెంట్. నానా 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 అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. చూడు చూడు అటు సైడ్ అని చెప్పి చూస్తున్నాడు. మా పెద్ద బాబు చిన్న ఉన్నప్పుడు సేమ్ ఇదే 5 years లోపు ఉన్నప్పుడు మేము సిడ్నీలో జూ పార్క్ తీసుకెళ్ళామన్నమాట. సిడ్నీలో పెద్ద జూ పార్క్ ఉంటుంది అనమాట. కానీ కొన్ని యానిమల్స్ మిస్ అయినాయి, వాడికి అంతంత గుర్తులే, లైట్ గుర్తుంది. బట్ ఈసారి ఇద్దరిని కలిపి తీసుకెళ్ళేసరికి కొంచెం నాకు కూడా డిఫరెంట్ అనిపించింది అనమాట. చాలా 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 లాంగ్ అనమాట. మేము ఎప్పుడో ఒక 6 years 5 years నేను అప్పుడు వెళ్ళి కూడా. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరు హ్యాపీ ఫేసెస్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇక్కడ నేను స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎక్కడ వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. మా పెద్ద బాబు మ్యాప్ తీసి చూస్తున్నాడు ఎక్కడెక్కడ వెళ్ళాలో. వాడి చేతిలో మ్యాప్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసిన హెన్ ఉందని చెప్పి చెప్తున్నాడు. అమ్మ చూడు, ఇండియాలో ఉంటాయి కదా ఇవన్నీ అనమాట, ఇవన్నీ అని. ఎందుకంటే వాడు లాస్ట్ 1 year బ్యాక్ చూసిందనమాట. మేము 8 years తర్వాత మేము లాస్ట్ ఇయర్ ఏమో ఇండియాకి వచ్చామన్నమాట. మేము 7 years 8 years గ్యాప్ తర్వాత, ఎందుకంటే కోవిడ్ ఉండే. మేము వచ్చిన తర్వాత 1-2 years తర్వాత కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో అట్లా మేము ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఇండియాకి లాస్ట్ ఇయర్ వచ్చిన అనమాట. అస్సలు టైమే సరిపోదు అసలు. 45 days ఎట్లా అయిపోయినో తెలియదు అసలుకి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అందరినీ మీట్ అయినాం. చాలా తక్కువ టైం, చాలా తక్కువ బిజీ షెడ్యూల్లో చాలా తక్కువ మందినే మీట్ అయినాం. నెక్స్ట్ టైం మంచి ప్లాన్ చేసుకొని రావాలి. శ్రీమన్ పుట్టిన తర్వాత 1 year బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసామన్నమాట. మేము సెలబ్రేట్ అంటే పెద్దగా చేసుకోలేదు, ఇంట్లో ఎందుకంటే సేమ్ ఇషాన్ది కూడా సేమ్ ఇంట్లో చేసుకుని ఉండే. సో శ్రీమంది కూడా సేమ్ థింగ్, లైక్ ఇంట్లోనే
మెయిన్ పర్సన్స్ మా ఇంట్లో వాళ్ళతోనే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నేను మాట్లాడుతుంటే మీకు నాకు టైమే తెలియదు. సరే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఏమనుకోవద్దు, ఎక్స్క్యూజ్ చేసేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీస్తున్నాను, కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే నాకు సూట్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా పిల్లల కోసం అని చెప్పేసి, మామూలుగా వాళ్ళ మెమొరీస్ ఉంటాయని చెప్పేసి నాకు ఇష్టం. అంటే నేను ఒక 7 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఛానల్ పెట్టాను అనమాట. మా పెద్ద బాబువి కొన్ని టిక్టాక్ వీడియోస్ అలాంటివి నేను అప్లోడ్ చేశాను అనమాట. యూట్యూబ్లో కూడా పెట్టాను అనమాట. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నేను అంటే పెట్టిన తర్వాత ఐ థింక్ 1 ఇయర్ 6 months అండ్ ఐ థింక్ ఇది కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నేను స్టాప్ అయిపోయినా. మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అసలు కుదరలేదు. ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి మళ్ళీ వీడియోస్ ఒకసారి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను రోజు అనుకుంటా, బట్ ఎప్పుడు తీయలేను. బట్ మొన్న ఎందుకో సడన్గా నేను వీడియోస్ షార్ట్స్ పెట్టేసాను అనమాట. నాకు అనిపించేసి పెట్టేసిన నేను. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్టు యానిమల్ క్రొకోడైల్స్ కానీ ఇవన్నీ మీరు చూసేయండి, మీకు అర్థమైపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏమేమి ఉన్నాయో. సో చూసేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ పేరు వచ్చి పల్లె ప్రియ వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి మనం కూర్చొని తినడానికి అండ్ పిల్లలకు కొంచెం కూర్చోబెట్టి తినబెట్టడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇట్లా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట మధ్యలో. అండ్ ఇక్కడ ఒక షాప్ కూడా ఉందన్నమాట. మనకి ఏమన్నా తినడానికి కానీ, తాగడానికి కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ ఇలాంటివి కొనుక్కోవడానికి ఒక షాప్ కూడా ఉందన్నమాట.
బయలుదేరే ముందు అనుకుంటా అప్పుడు లేచింది అది. అంతకుముందు పడుకొనే ఉంది అది మేము చూపిద్దామంటే. ఇంకా వీడియో ఉంది కొంచెం కానీ అది మా హస్బెండ్ దాంట్లో ఉందనమాట. నా అంటే ఇది కొంచెం ఒకటే ఉంది, ఇంకో మా హస్బెండ్ దాంట్లో కొంచెం లెంతీ ఉందన్నమాట వీడియో. లేచి అక్కడిక్కడ నడవడం కిందికి రావడం ఉండే అనమాట. సో
ఇక్కడేమో కొన్ని చిన్న చిన్న క్యూట్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. చాలా చిన్న చిన్నవి. ఇక్కడ ఒక ఆమె కూర్చొని వాటికి ఫుడ్ తినిపిస్తుందనమాట. బర్డ్స్ ఫుడ్. సో ఆమె ఎంతో ఓపికగా కూర్చొని వీటిని మెల్లిగా చాలాసేపు 1 అవర్ అనుకుంటా నేను చూసింది. కానీ కొంచెమే వీడియో తీసిన. ఎంత మంచిగా ఆమె రాగానే ఆమె పిలిస్తే మెల్లిగా ప్రేమతో పిలిస్తే మెల్లిగా వచ్చి ఒక్కొక్కటి తింటున్నాయి అన్నమాట. తీసుకొని వెళ్తున్నా దాని ఫుడ్. సో ఆమె గ్రేట్, అసలు ఆమె గ్రేట్ జాబ్. అసలు ఆమె ఎంత ఓపికనో ఆమెకి. ప్రతి ఎవ్రీ బర్డ్కి ఆమె ఫుడ్ ఇస్తుందన్నమాట. పిలిచి మరి దానికి నేమ్స్ కూడా పెట్టుకుంది, నిక్ నేమ్స్. ఆమె పిలవగానే ఒకటి 1 by 1 వస్తున్నాయి అన్నమాట, వచ్చి ఫుడ్ తీసుకుంటున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ వీడియో ఎందుకు వచ్చేస్తుందండి, ఎందుకంటే ఇది క్లోజింగ్ టైం అనమాట. ఇది మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 4 PM వరకు అనమాట ఓపెన్ ఉంటుంది. ఆల్మోస్ట్ మేము అంతా కవర్ చేసామన్నమాట ఇక్కడ. సో మధ్యలో బ్రేక్ తీసుకొని ఫుడ్ కూడా తినేసామన్నమాట. సో ఇదే ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ ఈ షాప్లో నుంచే కావాలంట మనకి, వేరే ఆప్షన్ లేదు. ఈ షాప్లో నుంచే ఎగ్జిట్ అంటే ఇంకా పిల్లలు ఊరుకుంటారా? సో వాళ్ళ నాన్నతో ముందే వెళ్ళిపోయారనమాట. మా పెద్ద బాబు ఏమేమి కావాలో తీసుకోవడానికి అక్కడిక్కడ అసలు మొత్తం సర్చ్ చేస్తున్నాను అనమాట, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అయితే మా చిన్నోడైతే పెన్స్ తీసుకున్నాడండి వాడు. నేను ఇంకా అది ఓపెన్ చేసి చూడలేను. మా పెద్ద బాబు ఆల్మోస్ట్ టాయ్స్తో మా చిన్న బాబు ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడిప్పుడే నాలెడ్జ్ వస్తుంది కదా, వాడికి ఏం కావాలో వాడు చెప్తుంటే మేము అవే తెచ్చిస్తున్నాం అనమాట టాయ్స్. ఇక్కడ మా పెద్ద బాబు లాయన్ కావాలని చెప్పి తీసుకొని వెళ్తున్నాం వాళ్ళ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్న అంటున్నాం ఇంకా చిన్న బేబీ వారా ఇంకా టాయ్స్తో ఆడుకోవడానికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మా పెద్ద బాబు చాలా అనమాట. ఎట్లా అంటే ఒక్కటి కూడా థింగ్స్ అసలు టచ్ చేయనియడు మా చిన్న బాబుని. ఇద్దరు అసలు ఎంత ఫైట్ చేస్తారంటే టాయ్స్ దగ్గర. కానీ అసలు మా ఇషాన్ స్కూల్కి వెళ్తే మాకు చాలా బోర్ వస్తుంది అనమాట. ఇషాన్ ఇంటికి వచ్చిందంటే అసలు టైమే తెలియదు. ఎట్లా అంటే వాళ్ళ అన్నయ్య అని చెప్పి ప్రేమతో వర్క్ చేసుకుంటాడు. బట్ తర్వాత 5 minutes కాగానే కదా ఇంకా స్టార్ట్ చేస్తారు ఇద్దరు. అసలు మా చిన్నోడైతే ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళగానే ఇషాన్ మన టాయ్స్ అన్నీ, మన ల్యాప్టాప్, బుక్స్, పెన్స్ అన్నీ తీస్తాడండి. వాడు వచ్చే టైంకి కథం వాడు ఎట్లా అంటే ఎక్కడ పెట్టేస్తాడు అనమాట. ఈ మధ్య ఈశాన్ కొంచెం అబ్జర్వ్ చేస్తలే అనమాట. లేకపోతే స్టార్టింగ్లో థింగ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి, మనం టచ్ చేసిరా అని చెప్పి వచ్చి ఇంట్లో గొడవ పెట్టుకుంటుండే. ఇప్పుడు ఈ మధ్య పట్టించుకుంటలేడు, వాడు కొంచెం బిజీ ఉన్నాడు అనమాట. సో మా చిన్నోడు ఎక్కడ పెట్టేస్తాడండి, చాలా షార్ప్ అనమాట. వాడు ఎక్కడ దొరకడు అనమాట. మా చిన్న బాబు చాలా చాలా షార్ప్, అసలు ఎంత షార్ప్ అంటే చెప్పలేను నేను అసలు. అది ఎంత నాలెడ్జ్ ఉందంటే వాడికి 3 yearsకే. అసలు చూస్తే షాక్ అనిపిస్తుంది, అసలు కిడ్స్ ఎంత ఫాస్ట్ ఉన్నారు ఈ జనరేషన్లో అని చెప్పి. ఇక్కడ చైన్స్ కూడా అలాంటివి చూస్తున్నాను అనమాట. ఇది లాస్ట్కి ఇక్కడేమో బిల్ వేయించుకోవడానికి అక్కడ ఉన్నదనమాట. అండ్ ఇక్కడ పెన్స్ కానీ ఇవే అనుకుంటా తీసుకున్నాం మేము, స్టీమ్ అన్న అని చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి ఇక్కడ, మినీ టాయ్స్ అన్నీ. అండ్ సో ఇక్కడ మా చిన్నోడు అనమాట కనిపించింది ఫైనలీ వాడు వీడియోలో. అండ్ ఎగ్జిట్ అయిపోయారు, మేము బయటకు వచ్చేసామన్నమాట. అది ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. మేమే ఇంకా లాస్ట్ ఉన్నది. అయితే ఇంకొంతమంది ఇదే అండి, అసలు ఇంటికి దగ్గరలోనే మాకు 1.5 hourలో. సో ఇక్కడ పిల్లలు మళ్ళీ లాస్ట్ ఒక ఫోటో దిగారనమాట అక్కడ. ఇక్కడ మంచిగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు అనమాట, కార్ పార్కింగ్ దగ్గరికి ఇద్దరు. సో ఇక్కడ